మమ్మీ ఇప్పుడైతే నేను ఒక ఛాలెంజ్ ఇస్తా మమ్మీ, నువ్వు చేయగలవా ఛాలెంజ్? నువ్వు నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? చేయగలవా? ఎందుకు చేయలేను? ఓకే, అయితే నేను 100 రూపీస్ ఇస్తాను నీకు. ఇదిగో 100. ఈ 100 రూపీస్తో పర్లాకిన్ మార్కెట్ అయినా పాతపట్నంలో మార్కెట్ అయినా ఏమొస్తాయో కొనేసి చూపించాలి. 10 రకాల ఐటమ్ కొంటా. 10 రకాలు. ఇప్పుడే మాట ఇచ్చా, 10 రకాలు. నవ్వకూడదు, ఐఎమ్ సీరియస్. ఛాలెంజ్ ఇది. నేను 10 రకాలు కొనేసి నీకు చూపిస్తా. 10 రకాలు నిజంగా. 100 రూపీస్కి 10 ఐటమ్స్ అన్నావు. రకాలు మీన్స్ 10 ఐటమ్సే కదా. ఒక ఐటమ్ లో 10 రకాలు. అదే 10 ఐటమ్స్ 10 ఐటమ్స్ ఉంటాయి. అయితే వెళ్దాం, ఇప్పుడు స్టార్ట్ అవుదాం. ఛాలెంజ్ చూసుకోండి, లాస్ట్ వీడియో వరకు చూడండి. మా మమ్మీ అంట 100 రూపీస్తో 10 ఐటమ్లు కొంటుందంట. అది మేము పర్లకిండి వెళ్తామో తెలియదు, పాతపట్నం వెళ్తామో తెలియదు. డాడీ కొనగలదంటారా మమ్మీ 10 ఐటమ్స్? అదే కదా, 10 రకాల ఐటమ్స్ 100 రూపాయలు. అదే ఛాలెంజ్ అయితే అదే మీరు కానీ. ఇదిగో ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో మీరు విన్ అయితే మేమిద్దరం నాన్ వెజ్ అంటే ఆపేస్తాం. 10 ఐటమ్ మీకు కావాలి కదా, 10 ఐటమ్స్ 100 రూపాయలు. అలాగేం కాదు, అలాంటి తెలివితేటలు వద్దు మాకు. ఇంటికి యూజ్ అయినవి కావాలి. 10 రకాల కూరగాయలు తీసుకురా 100 రూపాయలకి. మేము నాన్ వెజ్ తినాం. అవును, నాన్ వెజ్ తినాం. ఏంటి మమ్మీ? ఏంటి పాడైపోయిన 10 రూపాయలు కుప్పలు పెట్టి 10 తెచ్చేస్తావా ఏంటి? ఫ్రెష్ కేజీలు లెక్క. మనం అలా ఛాలెంజ్ చేయకూడదు డాడీ. మనం ఓన్లీ 100 రూపీస్ ఇచ్చాం, 10 ఐటమ్స్ తెస్తా అన్నారు. 10 ఐటమ్స్ తీసుకురా అంతే. చిటికేసారు మళ్ళీ. మనం నాన్ వెజ్ ఆపేది చూడండి. డెఫినెట్ గా మీరు అంతే. ఇదిగోండి 100 రూపీస్కి 10 ఐటమ్స్ తెస్తే మేము ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినము. మళ్ళీ ఎంత కార్తీకం ఉందని చెప్పారు కదా, ఆ రోజు వరకు తినాం. పండగ లేదు, ఓన్లీ కార్తీకమే. ఉంటాం. ఈ 5 రోజులైనా మేము తినకుండా ఉంటాం. అదే మేము విన్ అయితే డాడీ టీ అసలే మమ్మీ ఫేవరెట్. అదే మనం విన్ అయితే ఇంక మమ్మీ టీ మానేస్తా అంటున్నారు. పాలు బంధు టీ పొడి పంచదార బంధు. ఇదిగో ఒకవేళ నేను అది కాదు మమ్మీ ఫేవరెట్ దట్ విక్స్. అన్ని బంద్. ఈ ఛాలెంజ్ ఓకే అంటే చెప్పండి. మా మమ్మీ పర్లాకిండి అయితే వచ్చేసాము. మా మమ్మీ ఫస్ట్ వెళ్ళింది జొన్న పట్టల దగ్గరికి. జొన్న పట్టలు స్టార్టింగే 50 చెప్పారు. 100 రూపాయల్లో 50. 10 రూపాయలకి ఇస్తావా? బేరం వాడుతుంది మమ్మీ, 10 రూపాయలకి ఇస్తారా అని. కాదు, కేజీ కట్టు కదా, 10 రూపాయలకి 10 రూపాయలకి ఒకటి వస్తుందా? రాదా? 10 రూపాయలకి ఒకటి రాదు. ఇక్కడ ఒకటి అయిపోయింది. ఒకటి. శనక్కాయలు ఉన్నాయి, అడగరా? 10 రూపాయలకి ఉందా? శనక్కాయలు ఇంట్లో ఉన్నాయంట. సో ఫస్ట్ డే ఫెయిల్ అయింది. ఇంకా బోల్డ్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మార్కెట్. ఇంకొంచెం లోపలికి వెళ్తే మార్కెట్ అనేది ఫుల్గా వస్తుంది. సో మా మమ్మీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయలేకపోయారు కాబట్టి మా మమ్మీ ఫైనల్లీ 10 రూపీస్ లిప్ బామ్ కొన్నారు. ఓకే, డైలాగ్ నాకు ఛాలెంజ్ చేశారు. 10 రూపాయల ఐటమ్ 10 కొనాలట, డిఫరెంట్ ఉండాలట. అందుకు స్టార్టింగే మా మమ్మీ 100 రూపీస్కి ఈ స్ట్రాబెర్రీ లిప్ బామ్ ఈ అంకుల్ షాప్లో కొన్నారనమాట, పర్లాకిండిలో. అయ్యయ్యో, మేము ఎవరికి పంపించాం, మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాం. మా మమ్మీ ఇక్కడే ఇంకోటి కూడా కొనేస్తున్నారు, నెయిల్ పాలిష్. సో అందరూ భయపడుతున్నారు వీడియో తీయగానే ఏదో అయిపోతుంది అని చెప్పి.
సో 10 రూపీస్ నెయిల్ పాలిష్లో అంటే మీ ఇష్టం, అది 20 అయినా 30 అయినా 40 అయినా. ఇప్పుడు 100 రూపీస్లో మీరు 10 రూపీస్ ఓకే చేశారు. 10 ఇచ్చేస్తాను, 10 రూపాయలు 100 అయినా ఇచ్చేస్తాను కదా, 10 రూపాయలు గోల్డ్ రంగు కూడా పెట్టండి. యూజ్ ఉంటేనే చూపించండి. రెడ్డే ఉందా, పింక్ ఇంకేమైనా ఉంటుందా? ఇందులో ఓన్లీ రెడ్డే ఉంది. ఓపెన్ చేసి చూడండి, అది పనిచేస్తుందో లేదో మాకు కావాలి. చేస్తుందండి. ఇట్స్ వర్కింగ్. మమ్మీ 100 రూపీస్లో 20 రూపీస్ అనేది సేల్ చేశారు. ఇంకో 80 రూపీస్ ఏం అన్నీ ఇక్కడే కొనేస్తారు 80 రూపీస్. మొత్తం నేనే ఇస్తాను, మీరు ఏం భయపడకండి. మొత్తం అంకుల్కి తెలిసిపోయింది కాబట్టి హెల్ప్ చేస్తున్నారు మమ్మీకి. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏంటి కావాలి, 10 రూపాయలు సేపు బొట్లు ప్యాకెట్ ఒకటి తీసుకోండి. యూజ్ ఉంటేనే మేము తీసుకుంటాం. ఉండాలి. నేను అదే బొట్లు ప్యాకెట్ యూజ్ అవుతుంది, తీసుకోండి. బొట్లు ఉన్నాయి అవే ఈ బొట్లు అంట ఇందులో తీసుకోండి. 10 రూపీస్ బొట్లు, 10 రూపీస్ బొట్లు అంట 5 రూపీస్ చూపిస్తున్నారు. వస్తుంది, 10 రూపీస్ రెండు వస్తుంది. పేరెంట్లో 10 రూపీస్ పేరెంట్లో నేను కార్డు కోడ్ తీసుకోండి, 10 రూపీస్. వాడను. యూట్యూబర్ కార్డు కోడ్ మంచి మేము అలాంటి టాస్క్లు ఇవ్వలేదు మేము. 20కి మీకు 10 వేస్తాను. చాలు, అయి చాలు. ఓ అంకుల్ చాలా హెల్ప్ చేసేసారు. ఇక్కడ 20 రూపీస్ది కూడా 10 రూపీస్కి సేల్ చేసేసారు. సో ఈ షాప్కి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ ఏంటి అంకుల్? ఇది పల్లవి బ్యాంగిల్స్ అనమాట. పర్లాకిమిడి మార్కెట్ రోడ్లో ఉంటుంది పల్లవి. ఓకే, ఇక్కడ అన్నీ ఉన్నాయి. డబుల్ స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. కాస్ట్లీ అంటే మరీ అంత కాస్ట్ కాదు. మీకు వచ్చి ఏది నచ్చితే డబుల్ స్టోన్ బ్యాంగిల్స్ 180 లాస్ట్ అని చెప్పారు. సో మీరు ఇక్కడ ఈ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, మీరు విజిట్ చెయ్యండి ఒకసారి. సో మాకైతే 50 రూపీస్కే చాలా ఐటమ్స్ వచ్చేసాయి అనమాట. సో దాన్ని మంచి క్యారీ బ్యాగ్ కూడా ఇచ్చారు అంకుల్. 100 రూపీస్లో 50 రూపీస్ షాపింగ్ అయిపోయింది. అది కూడా ఈ అంకుల్ హెల్ప్ చేయడం వల్ల. చూడాలి మరి ఇంకా 50 రూపీస్తో ఏం తీసుకుంటారు. బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. అయితే షాపింగ్ చేసి అలసిపోయి కొంచెం కొబ్బరి బొండం అనేది తాగుతున్నాం అనమాట. సో ఎంత ఒక బొండం? 30 రూపీస్ అయితే 30 అదే 30 అంటే వద్దులే మరి వాళ్ళు కొట్టలేదు కదా, పాతికి అడిగినాను. ఇక్కడ బేరం ఎట్లా ఉండదు, ఇంక నాకు అలాగా ఇక్కడ అమ్ముతాయి అమ్మ 50 రూపాయలు కాదు పట్టుకెళ్ళి బంధం కట్టి రెండో మాట ఆడితే లేదు వెళ్ళిపోతాను. ఫోన్లేండి, మేము మూడో మాట అడుగుతున్నాయి, కొట్టేసి ఇచ్చేసాను. దాహం రెండో మాట ఆడితే లేదని తాగితే 50 రూపాయలు కాదు మాకు ఇస్తాను. తాగండి, తాగేది బాగుంటుంది. బాగుంటుంది. వాటర్ ఉన్నదే ఇవ్వండి. చాలా తీయగా ఉన్నాయి, బాగున్నాయి. కొబ్బరికాయ ఉంటుంది రౌండ్ ఉన్నవి అయితే. ఇలాంటి కాయలు బాగుంటాయి తాగడానికి. కలర్స్ అని కాదు, రౌండ్. ఇక్కడ కొబ్బరి బొండం అయితే మా మమ్మీకి ఇచ్చిన 100 రూపీస్తో అయితే తాగలేదు. ఇది మా సపరేట్ మనీతో తాగామన్నమాట. ఇంకా మా మమ్మీ 50 రూపీస్ ఉంది. సో మా మమ్మీ అయితే కనుక్కుంది ఇక్కడ ఏదో దారాలు ఏంటిది ఊక్స్ వేసుకునేదంట. ఈ సందులోనే ఉంది, అదేంటో వెళ్ళి చూసేసి అక్కడ ఎంత ఖర్చు పెడతారో చూద్దాం. ఇవన్నీ మా పర్లాకిండి షాపింగ్ మాల్స్, బట్టల షాపులు. చిన్నప్పుడు నాకు ఇక్కడే బట్టలు కొనుక్కునే వాళ్ళం మేము. బయట ఏ పండగ వస్తే ఇక్కడికే వచ్చేసేవాళ్ళం. ఎంత ఇది? 10. ఫైనల్లీ మా మమ్మీ ఇంకో 10 రూపీస్ సేల్ చేశారు. ఓకే డన్. ఇంకా 40 రూపీస్. లెట్స్ గో. ఇంకా జస్ట్ 40 రూపీస్తో ఏం కొంటారని నాకు ఎగ్జైట్మెంట్ ఉంది. మమ్మీ అంతా రాంగ్ ఆడేస్తుంది అనమాట. అన్ని 10 రూపాయలు ఇచ్చేసేయండి, మాకు 10 రూపాయలు ఉంటాయి అని చెప్పి. అంటే లేకపోతే అందరూ కొట్టిస్తారు కాంపిటీషన్. బట్ మీరు అడగాలి మమ్మీ, అది ఎంత కాస్ట్ అయినా 10 రూపాయలకి బేరం ఆడితేనే కదా. మీరు 10 రూపాయలు బేరం. ఫ్లవర్స్ తినేస్తున్నాయి ఇవి. ఫ్లవర్స్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఈజీగా 10 రూపాయలు అడిగినా కూడా ఇచ్చేస్తారు. సో నో ఫ్లవర్స్. ఇంకేదైనా వాళ్ళు 50 చెప్తే మీరు 10 రూపాయలకి అడగాలి, అదే టాస్క్. మీరు వెళ్ళి డైరెక్ట్గా 10 రూపాయలకి ఇది ఉందా, లిప్ బామ్ ఉందా అని అడగకూడదు. ఈ 40 రూపాయలు నేను బేరం ఈ 40 రూపాయలకి మీరు 50 రూపాయల ప్రోడక్ట్ బేరం ఆడేసి కొనండి. ఇదే మీ టాస్క్. మీ యూ షుడ్ కంప్లీట్ ద టాస్క్ అంతే. ఆగాకరికాయలు ఎంత అండి? 40 చెప్పు. మన దగ్గర 40 ఉంది కాబట్టి మీరు 60 రూపీస్ ఏదైనా ప్రోడక్ట్ అడగండి.
మంచివేనా అవి? ఒక నిమిషం. సో చాకోజారా రాక్సీ కోసం కడిగారా? ఉంటాయా మరి? పోతాయేమో అంటే ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ గాల్లో వేయాలా? మీరు ఎలా పెట్టారు? మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా. ఏంటి మమ్మీ భయం వేస్తుందా మమ్మీ? ఏ వద్దు. ఏ ముసలమ్మ తిడుతుంది ఇప్పుడు? ఆ ముసలమ్మకి నీకు పెద్ద వారే. అడుగు 60 రూపాయలు బేరం చెయ్యి, 40 రూపాయలు ఇస్తానని చెప్పు. మంచి కూర్చున్నారు ఆవిడ. ఆవిడైతే ఇంకలా తిడుతుంది. వంకాయలు అలాగా 20 రూపాయలకి వస్తుందా? నవ్వకూడదు, మీరు సీరియస్గా అడగాలి. తిట్టినా పర్లేదు, ఎట్టండి నువ్వు అమ్మకి 20 రూపాయలకి ఎవరు ఇచ్చేస్తారు నీకు కదా? మరి 50 రూపాయలు చెప్పారు, 20 రూపాయలకి వస్తుందని నవ్వుకొని అడిగితే మరి తిట్టరా మమ్మీ? చెప్పు మమ్మీ. మీరు కావాల్సుకుని తిట్టే ఇంకా 10 టమాటా అడగండి. టమాటాలు ఇందాక డాడీ తెచ్చారు కదా, ఇంకేదో తీసుకుంటాను కదా. టాస్క్ కంప్లీట్ అవ్వట్లేదు మీకు. ఉండు 40 రూపాయలు ఉంది నా దగ్గర. 40 10 రూపాయలే కావాలి. అదిగో ఆవిడ దగ్గరికి వెళ్ళండి, ఏవో ఉన్నాయి ఆవిడ దగ్గర. ఒంటరిగా ఏదో చేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ పర్లాకిమిడి వెజిటేబుల్ మార్కెట్. ముసలి వాళ్ళ దగ్గరికి అన్నీ తెచ్చేస్తారు. చిలకడ దుంప 2 కేజీలు. 2 కేజీలు ఎంత? చిలకడ దుంప 2 కేజీలు ఎంత? బేరమాడండి. 2 కేజీలు 100. అదేంటి ఇప్పుడు 2 కేజీలు 100? 20 80 రూపాయలు కేజీ అవుతుంది. 2 కేజీలు 100 అడిగాను. 50 రూపాయలు కేజీ అడిగాను. కేజీ 50. కేజీ వేసుకుంటూ 2 కేజీలు వేసుకుంటూ మంచిది. కేజీ 20 రూపాయలకి ఇస్తావా? తల్లి కేజీ 20 రూపాయలతో 1 కేజీ తీసుకుంటాను. అలాగేనమ్మా. మంది ఊరేనమ్మా. ఈ ఊరు కాదు కానీ పక్కన పాతపట్నం ఉంది కదా, అక్కడ నుంచి వచ్చినాను. ఇస్తారా? 20 కేజీ 20కి అలాగేనమ్మా. అలాగేనా ఇవ్వరా? తెచ్చియమ్మా 100 కేజీలు 40 లెక్క. 100 కేజీ తీసుకుంటాం. మీ కేజీ కొంత 40 లెక్క 100 కేజీ తీసుకుంటాం. ఇవ్వండి 20 రూపాయలకి కేజీ. అలాగేనమ్మా. పావు కేజీ 20. పావు కేజీ 20. అవి బీన్స్ పావు 30. అవి రా 10 రూపాయలకి రావా? వస్తాయా? నా ఏదో దీని లేకుండా రండి, ఎక్కడైనా బేరం ఆడండి. చెయ్యి మమ్మీ, 40 రూపీస్ లూజ్ అయిపోతావు. మేము ఎన్ని అవుతాం? వద్దే వద్దు 10 కాయగూరలు వద్దు, ఏ వద్దు. ఏటున్నాయి మన ఇంట్లో ఉందే ఉందా? రేపేం వారం? శుక్రవారం. బెండకాయలు ఎలా అండి? ఆ వాట 10 రూపాయలకి వస్తుంది. ఉన్నది కదా ఇంటికాడ, మరి ఇదెందుకు వాట 10 రూపాయలు అడుగుతున్నారు? వాట 10 రూపాయలు ఇస్తారు. ఎవరు 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు ఎవరు మొహం తిప్పేస్తున్నారు అతను. 10 రూపాయలు ఎవరు? ఈ మాటలు చింతనే అనుకున్నది. అన్ని ఇంటికాడ ఉన్నదని మరి ఎందుకు? మీరు ఇస్తారా లేదా అనేది కావాలి. మా ఇంట్లో ఉన్నాయా లేదా అనేది మీకు అనవసరం. తీసుకెళ్ళి కంటే మరి అడుగుతున్నారు. మీరు అమ్ముతారా లేదా అనేది మాకు కావాలంతే. అమ్మమ్మ అది మీరు చెప్పాలి. 10 రూపాయలకి ఇస్తారా 20 రూపాయలు? అన్ని 10 రూపాయలు అడుగుతున్నారు. 10 రూపాయలు ఇది ఇస్తారా? అన్నీ అడిగినా కానీ తర్వాత 10 రూపాయలు ఇవ్వండి అన్నాను. ఎవరట? పద. ఎంత నార్మల్గా ఎంత అవి? మనం పావు కేజీ ఎంత? అలా తీసుకోవాలి. లూజ్ పళ్ళు 10 రూపాయలకి ఇస్తావా అంటే ఇచ్చేస్తారు వాళ్ళు నిల్చొని. కావాలి కదా మీకు. అవును, మీరు అలా 10 రూపాయలు అని డైరెక్ట్గా అడగకూడదు. కాస్ట్ ఒకేసారి కొని ఎలా 10 రూపాయలు అయితే కొంటాను, ఎక్కువ అయితే కొను. అతను లేచేసరే కావాలి. 10 రూపీస్ ఇవ్వండి నాకు. అది బట్ ఈ టైంలో అది కలపకూడదు, ఇప్పుడే చెప్పా. కలపకూడదా? అయితే వద్దట. అయ్యయ్యో, మరి మీకు చెప్తుంది అదే కదా. ఇప్పుడు 60 రూపీస్ మీరు అది చెప్తే మీరు 40 రూపీస్కి అడగాలి. బేరం ఆడాలి. బేరం ఆడాలి. 40 రూపాయలు ఏదైనా కొని వచ్చి బేరం ఆడిసి కొని. ఇన్ కేస్ అతను 60 రూపీస్ చెప్పాలి. 60 70 80 ఏదో ఒకటి.
అది మీరు 40 రూపీస్కి కొనాలి. అది మెయిన్ బేరం కావాలి ఇప్పుడు. మీరు ఈజీగా కొనేస్తే ఇంకెందుకు వీడియో చెప్పండి. పర్లాకిండి బస్సు 5 రూపాయలు ఇచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఈ బస్సులో. ఐ మీన్ ఓన్లీ ఒడిస్సాలోనే తిరగొచ్చు అనమాట. కరెక్ట్గా 40. అదంతా మాకు 20 రూపాయలకు కావాలి, ఇస్తారా? తీకంటే అలాగిస్తే లేకపోతే ఆ పెడ మొత్తం 20 రూపాయలకు కావాలి. 20. ఓ అట్టి కాదు, 10 వాళ్ళకి ఇచ్చేసాము. లేదు. సో మా మమ్మీ ఇంకో 20 రూపీస్ కంప్లీట్ చేసేసారు. ఇంకో 20 ఉందా? ఆటో ఛార్జ్ అయిపోతుంది. అంటే 3 అడిగాను, 4 అడగలేమో. అయితే 4 అడగండి. 4 ఎంత? బేరం అవ్వదు అది. మీరు బేరమే ఆడాలి. ఇప్పుడు ఆడండి. బేరం అయ్యేటట్టు మీరు ఒప్పుకోవాలి. అడగండి. అది ఎంత ముగ్గుపిండి? 10 అంట. మీ 10 రూపీస్ అడిగారు కాబట్టి 10 రూపీస్ ఇచ్చారు. సో ఫైనల్లీ మా మమ్మీ 100 రూపీస్ టాస్క్ కంప్లీట్గా చేయలేదు. అన్ని బేరాలు అస్సలు ఆడలేదు ఎక్కడ మా మమ్మీ. అలాగా బేరాలు ఆడకూడదు అమ్మమ్మ. బేరం ఆడకూడదంట, ఈజీగా కొనేసారు. ఇంకెందుకు టాస్క్? మేము కూడా చికెన్ పెట్టాలి అయితే మాకు ఇంట్లో. తప్పు అలా చిన్నపిల్లలకి ఏడిపించకూడదు. మీరు అనుకుని కొన్నానా లేదా? రూపాయలు ఐటమ్ 80 రూపాయలు దండ గిట్టుకుని వచ్చినాం. ఎందుకు? ఆటో గిట్లు వెళ్ళి మరి ఎంత? ఒక మనిషికి 40 రూపాయలు అవుతుంది మమ్మీ. 100 రూపాయలు ఇచ్చారు. సో మా మమ్మీ అయితే టాస్క్ కంప్లీట్ చేసేసారు. చెప్పండి. అంటిల్ దెన్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ చాలా వరకు వీడియోస్ కట్ చేసాం కదా, మనల్ని తిట్టారు కూడా కదా వాళ్ళు. మీరు వీడియో తీయడానికి వచ్చారు, తీసుకొని వెళ్ళచ్చు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అన్నారు. చాలా వరకు మేము ఫేస్ చేసాం అలాంటివి కూడా. సో ఫైనల్లీ వి డిడ్ ఇట్. మా మమ్మీ చేసింది. భయపడి అడిగినా, మమ్మీ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? 100 రూపాయలకి ఒక్కొక్క షాప్ దగ్గర వెళ్ళి అడుగుతుంటే. 100 రూపాయలు అంటే నాకు అడగముందు వేసింది కాదు కానీ అడిగినా. నాకు అన్ని కొన్న దగ్గరలో అయితే పద వెళ్ళిపోదామని చెప్పారు మా మమ్మీ. ఫైనల్లీ మా మమ్మీ 100 రూపీస్కి 100 రూపాయలు సామాన్లు ఇవి 100 రూపీస్కి కొనేసారు మా మమ్మీ. 20 రూపీస్. బట్ మంచిగా బేరాలు ఆడి కొని ఉంటే ఇంకా బాగుండేది మమ్మీ. నువ్వు వెళ్ళగానే నాకు 10 రూపాయలు ఇచ్చా అంటే ఇచ్చేసారు. మరి 10, ఇది 10, ఇది 10, ఇది 10, అన్నీ ఒక షాప్ దగ్గర కొనేసారు. ఇది 10. లేదు, నేను ఒప్పుకోను. నేను అస్సలు అంటే అస్సలు ఒప్పుకోనేది. ఇలా అంటే మాకు కుదరదు. ఇలాగ అవునండి, మీరైనా చెప్పండి. 15 రూపాయలకి ఎవడైనా బేరం ఆడి తీస్తారా? మరి అదే కదా టాస్క్. బేరం ఆడాలి, అదే టాస్క్. తప్పు కదా. 10 రూపాయలు ఐటమ్కి మరి ఇది 40 అంటే మీరు 20 రూపీస్ తీసుకెళ్ళారు. మరి తప్పు కదా. వాళ్ళు అలా పళ్ళు దగ్గర మట్టుగా ఆడొచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు అయ్యే పడేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడు అన్నస్తే ఎంతో కొంత వస్తుంది కదా అని ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే, బట్ ఇది మాత్రం నేను ఒప్పుకోను మమ్మీ. 100 రూపీస్కి మీరు ఒక షాప్లోనే అన్నీ కొనేసారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎక్కడ బేరం ఆడలేదు మీరు. వేరే షాపు, ఇది వేరే షాపు, ఇది వేరే షాపు, ఇది వేరే షాపు. బట్ మీరు బేరాలు ఆడలేదు. బేరాలు ఆడకుండా వెళ్ళి డైరెక్ట్గా 10 రూపాయలు ఉంటే ఇచ్చేసండి అంటే ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో గాజుల షాప్కి వెళ్ళి అడగ 200 రూపాయలు గాజులు అంటే మీరు 150కి ఇవ్వండి అని అడగాలి. అది బేరం. మీరు వెళ్ళి డైరెక్ట్గా 10 రూపాయలు లిప్ బామ్ ఉందా అంటే అదేంటి? అసలు 10 రూపాయలు ఉంటాయి ఎక్కడైనా లిప్ బామ్స్. మమ్మీ వాడేస్తుంది కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ టాస్క్. ఈ టాస్క్లో మేమే విన్ అయినట్టు. ఐ డిక్లేర్ దిస్. అండ్ మీరు కూడా డిక్లేర్ చేయండి మా మమ్మీ ఎలా ఆడిందో. అవ్వపోయినా నేను విన్ అయినా మీరు చికెన్ తిండి మాపేస్తారా? చికెన్ ఈజ్ కంపల్సరీ. బట్ మేము విన్ అయ్యాం. మీరు ఇలాగా తొరి గేమ్లు ఆడేశారు కాబట్టి ఇది లేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా బేరాలు ఆడేసి మీరు తీసుకొని రావాలన్నమాట. డాడీకి పట్టుకెళ్తే అసలు నేను వాక్కోవాలి. నేను ఇంక ఇలాగే బేరం ఆడాను. డాడీ అయితే కేజీ 100 రూపాయలు జొన్నపొట్లు అంటే సరేలే ఇచ్చాను. పోలీ అమ్మ 100 రూపాయలే కదా అంటారు డాడీ. సో ఇప్పుడైతే అవి చాకోజారా రాక్సీ కోసం, స్ట్రీట్ డాగ్ కోసం కొంచెం నేను క్యారెట్ కూడా తీసుకున్నాను.
అండ్ ఈ బిస్కెట్స్ కూడా. అండ్ అవి తీసుకొని ఇంకా ఇంటికి నేను చలో అయిపోతాను కదా మమ్మీ. మళ్ళీ రేపు కలుసుకుందాం. మళ్ళీ రేపు ఏ వీడియో ఉంటుందో అంటే మనం డెఫినెట్గా నేను ఎక్కడ దొరికానో వీడియో చెయ్యాలి. మీకు కావాలంటే చెప్పండి, నేను ఎక్కడ దొరికానో మా మమ్మీ డెఫినెట్లీ చెప్తారు. సో అందరికీ బాయ్. ప్రియ చిన్నప్పుడు పెంటకొప్పులో దొరికింది. ఎంత మాట అన్నారు మమ్మీ. మేము పెంటగొప్పలో దొరికానంట. సో ఆ వీడియో కావాలంటే చెప్పండి, డెఫినెట్గా వస్తుంది మన ఛానల్లో. అండ్ లవ్ యూ ఆల్.